మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధికి వచ్చుటకు ఆయన కనికరము ద్వారానే మనము రాగలిగాము. దేవునికి స్తోత్రం. మనలను ఆత్మీయంగా దీవించుట కొరకే ఆయన మనల్ని పిలిచాడు. దేవునికి వందనాలు. ఈ మీటింగ్ ద్వారా దేవుని నామముకై మహిమ కలగాలి. 28వ కీర్తనను మనము ఈరోజు ధ్యానం చేద్దాం. 28వ కీర్తనలో 3 విషయాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి, దేవుని గూర్చినటువంటి జ్ఞానము. దేవుని గూర్చినటువంటి జ్ఞానము, కీర్తనాకారునికి దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఈ కీర్తనలో మనకు కనబడుతుంది. మనం ఇంతకుముందు ప్రారంభంలో పాడుకున్నటువంటి పాటలో కూడా జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయన, నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చను నాయన. దేవుని గూర్చినటువంటి జ్ఞానము బైబిల్లో ఎక్కువ మార్లు నీ దేవుడైన యెహోవాను గూర్చి తెలుసుకొనుము అనేది తన ప్రవక్తల ద్వారా తన ప్రజలకు బయలుపరిచినటువంటి విషయము. కనుక మనము మన దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఎంతో మనకు అవసరమై ఉన్నది. 28వ కీర్తనలో మొదటి వచనంలో, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. ఆశ్రయ దుర్గమా, ద లార్డ్ ఈజ్ మై రాక్ అనేది ఇంగ్లీష్లో రాయబడింది. ఆశ్రయ దుర్గమా అంటే ఆశ్రయము అంటే ఎవరైనా తరుముచున్నప్పుడు మనము దాగు చోటును మనం వెళ్ళి అక్కడ ఆ శత్రువు నుండి బయటపడడానికి దాగు చోటు ఆశ్రయము. దేవుని దగ్గర దేవుడే మనకు ఆశ్రయ దుర్గము. ఇది మనము నిన్న దినంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొకటి చూడండి, మన దేవుని గూర్చినటువంటి జ్ఞానము 3వ వచనంలో, భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు. సాధారణంగా మనం వాక్యం చదువుతున్నప్పుడు మన దృష్టి భక్తి పరులు భక్తిహీనులు ఉంటారు కదా, భక్తి పరుల వైపుకే నేను ఉన్నాను, నేను ఆ గుంపులో ఉన్నాను అని మనం సాధారణంగా మనసు వస్తుంది. భక్తిహీనులు అంటే నేను కాదు, పాపులు అంటే నేను కాదు. అయితే అక్కడ భక్తిహీనులను గురించినటువంటి ఒక లక్షణం రాస్తూ ఆ భక్తిహీనుల పట్ల దేవుడు చేసే కార్యము. ఇప్పుడు భక్తిహీనులకు ఉన్నటువంటి ఒక లక్షణము అక్కడ రాయబడింది 3వ వచనంలో. ఆ లక్షణము ఒకవేళ మనలో ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడో అని కూడా రాయబడింది. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకము. ఆ భక్తిహీనులు వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు. ఇది చాలా సున్నితమైనటువంటి విషయముగా మనకు కనబడుతుంది. ఇట్టి మనస్సును కలిగినటువంటి వారిని బైబిల్ ఏం చెప్తుందంటే పాపులు, దుష్టులు. అది ఎంతగా అంటే దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని సమాధానముగా ఇతరులతో మాట్లాడుట. మీ గురించి నాకు తెలియదు. చాలాసార్లు నేను అది అనుభవించాను. హృదయంలో ఆ వ్యక్తి అంటే ఎంత ద్వేషము, ఎంత దుష్టాలోచనను, చెడ్డగా ఆలోచించడము అవతల వ్యక్తిని లోపల ఆలోచించి
కనపడ్డ కనపడినప్పుడు సమాధానముగా మాట్లాడాడు. లోపల ద్వేషము పెట్టుకొని చెడ్డగా ఆలోచిస్తూ కనపడ్డప్పుడు ప్రైజ్ ద లార్డ్ చెప్పడం. వీరిని ఏమంటుంది బైబిలు అంటే పాపులు, దుష్టులు. మరి దేవుని కార్యమేంటి? వారిని నీవు లాగివేయునట్టు వారిని తీసి పక్కన పడేస్తాడంట దేవుడు. ఇది మొదటి పాఠము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. మనకు సహాయం చేయాలి. లోపల ఒకటి, బయట ఒకటి ఉండడానికి వీలు లేదు. మనం చాలా కీర్తనలో 15వ కీర్తనలో 24వ కీర్తనలో యెహోవా నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అంటే యథార్థ హృదయము కలిగిన వారు, యథార్థ హృదయము కలిగినటువంటి వారు అంటే మనసులో లోపల దుష్టాలోచనలు లేకుండా, ఆ ఆ ద్వేషము లేకుండా, పగ లేకుండా సమాధానముగా ఉండడం. దీన్నే కొత్త నిబంధన భాషలో ఏమంటారంటే వేషధారణ అని అంటారు. వేషధారణ. వేషధారణ అన్నటువంటి వారు పరలోకంలో ప్రవేశించే అవకాశము లేదు. వేషధారులు అక్కడ లిస్ట్ ఉంటుంది కదా ప్రకటన గ్రంథంలో. అబద్ధికులు, వేషధారులు. సో ఇక్కడ దేవుడు అటువంటి వారిని లాగి పడేస్తాడు. అంతా మనకు ఐడెంటిటీ చాలా గొప్పగా మనకుంది. నేను పాస్టర్‌ని లేదా నేను క్రైస్తవుడిని. నేను ఎన్ని సంవత్సరాలుగా నేను సేవ జరిగిస్తున్నాను. నేనే. కానీ ఇప్పుడు దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడు. నీ లోపల దుష్టాలోచన పెట్టుకొని ఇతరులతో సమాధానముగా మాట్లాడుతున్నావా? అది నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ విధముగా ఉంటే మనము దేవుని ఉగ్రతకు పాలవుతాం. మోసపోతున్నామే. చాలాసార్లు మనము అట్టి దుష్ట జీవితాన్ని ఇతర విషయాలతో కప్పిపెట్టేస్తుంటాం. ఎట్లా? నేను మంచిగానే ప్రసంగిస్తున్నాను గదా! మంచిగానే పాటలు పాడుతున్నాను గదా! ఇవి నా దుష్ట బుద్ధిని తీసివేయలేవు. ఇది ఇదే, అది అదే అన్నట్టుగా చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. నీ దేవుడైన యెహోవాను గూర్చి తెలుసుకొనుము. 7వ వచనంలో యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. నా ఆశ్రయము, నా కేడెము అంటే ఒక మాటలో నన్ను కాపాడేవాడు. నీ దేవుడైన యెహోవా ఎవరు అంటే ఆయన నాకు ఆశ్రయము, ఆయన నాకు కేడెము అన్న మాటలు ఏముందంటే శత్రువు, ఎటువంటి శత్రువైనా నన్ను ఏమి చేయలేరు. ఇక్కడ కేడెము అంటే షీల్డ్, ఒక ఆయుధం. అది సైనికుల దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుధం, ప్రొటెక్టివ్ వెపన్. ఎవరైనా బాణాలు వేసినా లేకపోతే ఏదైనా వేసినా కానీ వాళ్ళు షీల్డ్ ఇట్లా అడ్డం పెడతారు. కేడెము అంటారు. యెహోవానే నా ఆశ్రయము, నా కేడెము. 2 కొరింథీ 10 అధ్యాయము 5వ వచనంలో మేము మా ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు అని పౌలు గారు అంటున్నాడు. 5వ వచనం నేను చదువుతున్నాను 4 నుంచి. 3వ వచనం నుంచి మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అది దేవుని గూర్చినటువంటి జ్ఞానం. ఆయనయే మనకు కేడెము, మనకు ఆశ్రయము.
ఆ, దుర్గమైనటువంటి వాడు. కీర్తనలు 28వ కీర్తనను మనం చేస్తున్నాం. 8వ వచనంలో, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నిన్నటి దినంలో చూసాము. ప్రాణదుర్గము, రక్షణ దుర్గము, ఆశ్రయదుర్గము, ఆశ్రయదుర్గం. ఈ మాటలు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంచితే అవి రియాలిటీగా అవుతాయి. అంటే అవి నిజ నిజ స్వరూపాన్ని దాల్చుకుంటాయి. మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాని కంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఆయననే మనకు ఆయుధము. మనము మనుషులతో శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణములతో మనము పోరాడుట అవసరము లేదు. మనలో ఉన్నటువంటి వాడు మనకు ఆశ్రయము, మనకు కేడెము, ఆశ్రయదుర్గము, రక్షణ దుర్గము. ఇక్కడ 28వ కీర్తనలో దేవుని గూర్చినటువంటి జ్ఞానము. తర్వాత ఇదే కీర్తనకారుడు దేవుని దగ్గర ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ప్రార్థనలో కీర్తనల నుంచి మనము ప్రార్థన చేయుట చాలా నేర్చుకోవచ్చు. మీరందరూ వ్యక్తిగతంగా వాక్యానుసారముగా మనము ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. చాలాసార్లు మన ప్రార్థనలు రొటీన్‌గా ఉంటాయి. ఇక ఎప్పుడు చేసేటట్టుగానే చేస్తూనే ఉంటాము. అది కాకుండా మనకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన ఎట్లు చేయవలెనో ఈ వాక్యములో ఉన్నటువంటి వాటిని చూపించి ఈ విధముగా ప్రార్థన చేయాలి అని నేర్పిస్తున్నాడు. చూడండి ఎంత మంచిగా చూడండి. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. ఎంత తీవ్రమైనటువంటి ప్రార్థన అండి. దేవుడు మౌనముగా ఉంటే నేను చచ్చిన వానితో సమానము. ఇప్పుడు ఎవరైనా మనకి ఇష్టమైన వారు మాట్లాడకుండా ఉన్నారనుకోండి, మనం బాధపడతాం, చాలా కుమిలిపోతాం. ఈ కుమిలిపోతాము, బాధపడతాము అన్నటువంటి దానిలో తారాస్థాయి బాధపడడం ఏంటంటే ఇంకా చచ్చిపోతాం అన్నట్టు. కొంతమంది ఆ స్థాయిలో కూడా వెళ్ళిపోతారు. ఆ స్థాయికి వెళ్ళారంటే అర్థమైంది అంతగా ప్రేమించడము. మౌనముగా, దేవుడు మౌనముగా ఉంటే చచ్చిన వారితో సమానము అన్నటువంటి ఆత్మీయ స్థాయి ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ కరువాయనే. దేవుడు మాట్లాడకపోతే నిద్ర రాదు. అంటే అంతగా కోరుకొనుట, అంతగా దేవుని స్వరమును కోరుకొనుట. ఆ స్థాయి అనుభవము ఎప్పుడొస్తుందో, ఇది నా ప్రార్థన కూడా. నా ప్రార్థన, ప్రభా నువ్వు మాట్లాడకపోతే నేను జీవించి వేస్ట్ అన్నట్టు. మాట్లాడకపోతే అంటే నీవు నాలో పని చేయకపోతే, ప్రతిరోజు నీ చిత్తమును నాకు బయలుపరచకపోతే, నేను ఈరోజు ఏం చేయాలనో నేను నీ ద్వారా ఆ డైరెక్షన్స్ తీసుకోకపోతే నేను ఎందుకు జీవించి? నాకు ప్రభువుడవు, రాజువు నువ్వే కదా, నన్ను పరిపాలించువాడవు నువ్వే కదా, నేను నీ దాసుని కదా. నీ ఇంటిలోనే నేను దాసునిగా పని చేస్తున్నప్పుడు యజమాని మాట్లాడకపోతే ఎట్లుంటుంది? ఏం పని చేయాలో తెలియదు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు నా యజమాని? తప్పకుండా నాతో మాట్లాడాలి ప్రభు. మాట్లాడాలి. మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను నేను కోరుకుంటున్నాను. తీవ్రంగా, బలముగా నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడాలి. మాట్లాడాలి అన్నదానికి ఇంకొక లోతైన అర్థం ఏంటంటే, మనము ఆ స్వరానికి ప్రతిస్పందించే స్థాయికి వెళ్ళడం. దాని ప్రకారము జరిగించడం.
ఎందుకు ఈ పని చేస్తున్నావయ్యా మీరు అంటే, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను చేస్తున్నాను. ఆ స్థాయి రావాలి. ఆ స్థాయి. ఎట్లైనా దేవుడు మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడొచ్చు, ఇంకొక వ్యక్తి ద్వారా మాట్లాడొచ్చు, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడొచ్చు. కానీ తప్పకుండా మాట్లాడాలి. మాట్లాడకపోతే ప్రభా నేను చచ్చిన వానితో సమానం. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిదుర కరువాయనే నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే నీ సన్నిధి పచ్చిక బయలా దేవుడు మాట్లాడితే ఆ సన్నిధిలో పచ్చిక బయలు అంటే ఈ గొర్రెలు లేదా మేకలు పచ్చికలో ఎంత చూచినప్పుడు ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటాయో, దేవుడు మాట్లాడితే మన జీవితాలు పచ్చిక గల చోట్లలో ఉన్నట్టు ఉంటుంది. రెండవ వచనంలో 28వ కీర్తనలో రెండవ వచనంలో నేను నీకు మొర్రపెట్టున్నప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. చూడండి, ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనమేంటో మనము చెప్పేస్తాం దేవుని దగ్గర. అంటే ఏమనుకున్నాము, ఏమి అడగాలనుకున్నామో చెప్పేస్తాం. అక్కడ అవతల వ్యక్తి ఆలకిస్తున్నాడా లేదనేటువంటిది రెండో ప్రశ్న. ఈయనైతే అడుక్కుంటున్నాడు. ప్రభువా ఆలకించుము ప్రభువా. ప్రభువా నా ప్రార్థన విను ప్రభువా. నాకు నా మొర్ర విను ప్రభువా అన్న మొదటి వచనంలో నేను నీకు మొర్ర పెట్టినప్పుడు మౌనంగా ఉండకు ప్రభువా. నా ఇంతకుముందు కీర్తనలో నా ఆత్మను ఎత్తి మొరపెట్టుచున్నాను. నా హృదయంతో నీకు ప్రతిస్పందిస్తున్నాను. ఇది రెండవది గుర్తుపెట్టుకోవాలి. అవతల వ్యక్తి వింటున్నాడా లేదా? ఆ ప్రశ్న ఎందుకొస్తుందంటే యెషయా గ్రంథంలో దేవుడే చెప్తాడు. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా నేను విన్నాను. మీరు మీ బలులు నాకు అసహ్యం. ఆ సందర్భం ఒకటుంది. ఆ సందర్భము ఒకటున్నది. వెరీ సింపుల్ సందర్భము ఏంటంటే దేవునికి అయిష్టమైనటువంటి జీవితము జీవిస్తూ మనము ప్రార్థన చేస్తే ఆయన వినడు అన్నటువంటిది బైబిల్ సత్యం. ఇప్పుడు కీర్తనకారుడు అన్ని పరీక్ష చేసుకుంటున్నాడు. ముందు కీర్తనలో కూడా మనం చూసాం గదా! హృదయాంతరంగములను పరిశీలించువాడు. దేవా నా యందు నీకు ఆయాసకరమైనటువంటిది ఏదైనా ఉందే చెప్పుము. నీ మార్గములను నాకు బోధించుము. అన్నీ పరీక్ష చేసుకుంటున్నాడు. ఎందుకు అంతగా తన్ను తాను పరీక్ష చేసుకుంటున్నాడంటే అవతల నుంచి జవాబు రావడం లేదు. ఇంకా ఏమైనా ఉందేమో, ఇంకా నాలో ఏమైనా ఉందేమో అన్నట్టుగా ఈయన మొరపెట్టుచున్నాడు. దయచేసి ఆలకించుము ప్రభు, ఎక్కడ నేను మిస్ అవుతున్నా అని కీర్తనకారుడు బాధపడుతున్నట్టు మనము ఈ వాక్యంలో చూస్తున్నాం. మూడవ వచనంలో 28వ కీర్తన 3వ వచనంలో భక్తిహీనులను పాపం చేయు వారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు. ఈయనకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. నేను కూడా భక్తిహీనుల గుంపులోనే ఉన్నానేమో, భక్తిహీనుల గుంపులో పాపుల గుంపులలో ఉన్నామేమో, దాంట్లో నన్ను చేర్చకు ప్రభువా. నేనైతే నేనైతే హృదయంలో ఒకటుంచుకొని బయట సమాధానంగా మాట్లాడేది నాకు తెలుసు. అది పాపమని కూడా తెలుసు. కాబట్టి నేను అట్లా లేను. దేవునికి స్తోత్రం అని కీర్తనకారుడు అంటున్నాడు. చూడండి, దేవుని దగ్గర నిరపరాధులుగా నిలవబడగలవాడెవడు? శుద్ధ హృదయము కలిగి నిలవబడగలవాడెవడు? కీర్తనకారులు ఉన్నారు. వారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు.
దేవుని దగ్గర. అంతగా అంత జీవితము, భక్తి జీవితము, శుద్ధ హృదయం కలిగినటువంటి జీవితము కలిగి ఎక్కడో ఒకటి మిస్ అవుతుంది. దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు? ఇంతగా మొరపెట్టుచున్నాను. ఎందుకు ఆలకించడం లేదు? 9వ వచనంలో 28వ కీర్తన 9వ వచనంలో నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు. నీ జనులను అంటే దావీదు గారు తన కుటుంబమైన తన రాజ్యమునకు ప్రభువా నీవు కాపరివిగా ఉండుము. ఆశీర్వదించుము, కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. ఈ దావీదు గారు రాజుగా ఉండి, అధికారిగా ఉండి, బలవంతుడుగా ఉండి, ఎన్నో యుద్ధాలను జయించినటువంటి వ్యక్తి దేవుని దగ్గర అంటున్నాడు, ప్రభువా నేనెక్కడ, నా ప్రజలను నేనేంది కాపాడేది? నీవు కాపరివై నిత్యము వారిని ఉద్ధరించు. ఈ మాట ఈ మధ్యలో దేవుడు నాతో బలంగా మాట్లాడు. మా పేరు కాపరి. ఎక్కడ కాపుదల చేసేది విశ్వాసులను? ఎ- ఎంతవరకు మేము ఆ కాపరి రెస్పాన్సిబిలిటీ చేయగలమండి? నో. ఆ పేరు మాత్రం కాపరి ఉంటది కానీ విశ్వాసులను మాత్రం కాపుదల చేయలేము, చేయడానికి రాదు. ఏదో పై పైన వాక్యం చెప్తామేమో, ప్రార్థన చేస్తామేమో, కానీ మనకు ప్రధాన కాపరి, నిజమైన కాపరి యేసుక్రీస్తే. ఎవ్వరినైనా కాపాడేది యేసుక్రీస్తే. నేను చేయలేను అని దావీదు గారు అనేకులు ఆ 2 కొరింథీ 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా పౌలు గారు మేమెక్కడ పరిచర్య చేసేది? మేమేమైనా చేయగలుగుతామా విశ్వాసులకు? దేవాతి దేవుడు, ఆత్మదేవుడు. ఆత్మదేవుని యొక్క కాపరిత్వానికి అప్పగించుటయే, అప్పగించుటయే. 24 గంటలు ఎవరు మనల్ని కాపాడతారు? ఎవరు మనల్ని చూస్తారు? ఎవరు మనల్ని గైడ్ చేస్తారు? ఆ నిర్వచనానికి రాకపోతే మనము మనుషులు కనపడ్డప్పుడే భయపడుతుంటాం. మనుషులు కనపడినప్పుడు మా పాస్టర్ గారు లేకపోతే కాపరి అని మనము మన లైఫ్‌ని డైరెక్షన్ చేసుకుంటుంటాం. ఎవరైనా చూస్తున్నారేమో. కానీ ఇక్కడ ఈరోజు సత్యం ఏమిటంటే నేను కానీ, నువ్వు కానీ మనలని పచ్చిక బయళ్ళ దగ్గరకు నడిపించేది యేసుక్రీస్తు ఆత్మదేవుడే. ఆయన మాత్రమే మనలని కాపాడగలిగినటువంటి వాడు. దావీదు గారు అట్టి ప్రార్థన చేస్తున్నట్టు మనము కూడా ప్రార్థన చేయాలి. చాలా సార్లు మనము పిల్లల విషయమై చాలా బాధపడిపోతుంటాం. నా మాట వినరు, నన్ను పట్టించుకోరు. నేనొకటి చెప్తే వాళ్ళొకటి చేస్తుంటారు. ఆ! ఒక ఒక వ్యక్తి, ఒక పెద్ద పాస్టర్ గారు చాలా సంవత్సరాల తర్వాత నేను తప్పు చేశాను పాస్టర్ గారు అన్నాడు. ఏంటి అంటే తన కుమారుడు యవ్వనంలో ఉన్నప్పుడు బాగా కొట్టేదంట ఈ పాస్టర్ గారు. ఎందుకంటే ఊహించుకొని తన కుమారుడు ఏదో తప్పు చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు. నువ్వెందుకు అక్కడికి పోయినావు? ఎందుకు ఇక్కడికి పోయినావు? వారితో ఎందుకు మాట్లాడినావు? ఏం మాట్లాడుతున్నావు? అని తప్పు చేశాడని ఊహించుకొని బాగా కొట్టేదంట. అంటే ఇక్కడ మనుషులను చూచే అంటే పిల్లలను చూచే పద్ధతి ఏందంటే వాళ్ళు నా కంట్రోల్‌లో ఉండాలి. నేను చెప్పినట్టు నడవాలి. ఎంతవరకు మనము వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతామండి? మన పార్ట్ చాలా చిన్నది. పిల్లలను పెంచడంలో మన పాటు చాలా, చాలా, చాలా చిన్నది. ఎవ్వరు ఎవరిని కూడా కాపుదల చేయలేరు, చూడలేరు. కొంతవరకు మనం చేయగలుగుతాము. 24 గంటలు రాత్రింబవళ్ళు వాళ్ళు బయట ఎక్కడున్నా ఎవరితో మాట్లాడుచున్నా గాని, వారిని యేసుక్రీస్తు మన కాపరి అయినటువంటి ఆయన గురించి ఇంకొక మాట ఏం రాయబడింది తెలుసా అండి? ఆత్మల కాపరి.
మనం శరీరానికి కాపర్లము. భౌతికంగానే మనం చూస్తాము. కానీ ఆత్మల కాపరికి అప్పగిస్తే ఎంత బావుంటది. ఆయన అప్పగిస్తున్నాడు దావీదు గారు. నా మాట ఎవరు వినరు, విన్నట్టే ఉంటారు గానీ, అది కుదరదు. నేను రాజైనప్పటికీ నా ప్రజలకు కాపరివి నువ్వే. నిత్యము వారిని ఉద్ధరించువాడవు నువ్వే. వారిని అప్పగిస్తే బావుంటది. నా పిల్లలను నా పిల్లలను నేను యేసుక్రీస్తు కాపరత్వానికి అప్పగిస్తున్నాను. ఇంకా ఎవరినైనా నా భార్యను లేకపోతే భర్తను చాలా అనుమానము. భర్త విషయంలో అనుమానము, భార్య విషయంలో అనుమానము. ఊహించుకుంటుంటాం మనము. నిజమైండొచ్చు, నిజం కాకపోయిండొచ్చు. కానీ మనము ఏ మనిషిని కూడా కాపాడలేము. కాపాడలేము. పై వరకు కొంతవరకు మనము భయపెట్టి, గద్దించి, కట్టేసి చేయొచ్చు గానీ, వాళ్ళని నిజంగా మనమైతే కాపాడలేం. ఈరోజు ఆ నిర్ణయం మనం తీసుకోవచ్చు. నీ భర్త విషయంలో ఒకవేళ నీకేదైనా ఇబ్బందుంటే, ఏమైనా జేస్తున్నాడేమో అట్లా జేస్తున్నారేమో, ఇట్లా జేస్తున్నారేమో, భార్య విషయంలో, లేకపోతే పిల్లల విషయంలో, ఇంకొకరి విషయంలో ఊహించుకుంటుంటారు చూడండి. ఊహించుకుంటారు. చాలా డేంజరస్ సిట్యుయేషన్ అది. చాలా కలవరపడిపోతుంటారు. వారిని యేసుక్రీస్తు కాపరత్వానికి అప్పగించుట. యేసుక్రీస్తు కాపరత్వానికి అప్పగించుట. నిజంగా మనకు, మనకు జ్ఞానము మనుషులను నడిపించే జ్ఞానము లేదు. మనుషులను మనం నడిపించలేము. వారిని సరిదిద్దలేము. వారిని సరిదిద్దేది, చక్కని మార్గంలో నడిపించగలిగేది మన ప్రధాన కాపరి. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తే. కొంతమంది చాలా పిల్లల విషయమే బాధపడిపోతుంటారు. వాళ్ళ విషయం నాకు చాలా ఆశలున్నాయి సార్. కానీ వారు చదవడమే లేదు. వాడు ఫుట్బాల్ అంటే ఇష్టము, లేకపోతే అదంటే ఇష్టము. నేను అనుకుంటున్నది ఒకటి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మాకు వాళ్ళ విషయమే చాలా ఇబ్బంది పడిపోతున్నాము అంటే, ఈరోజు ఒకటే. ఇంకొక వ్యక్తి ఎంత మంచి క్రైస్తవులు, కానీ కుమారుడు చర్చికే పోవడం లేదు. మాకు గుండె కోత. చర్చికి పోవడం లేదు సార్. వారు క్రైస్తవులు మేము, కానీ చర్చికి పోవడానికి ఇష్టపడడం లేదు. నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను యేసుక్రీస్తుకి అప్పగించేయి. నీదే బాధ్యత ప్రభువా. మేమెక్కడ కాపాడతాం? హార్డ్‌లీ మనం చెప్తాం అంతే. ఏదైనా చెప్తాం అంతే. చెప్పేంత వరకే ఉందాము. కొట్టడం ద్వారా, ఇంకొకటి చేయడం ద్వారా వాళ్ళు సరైన మార్గంలోకి రారు. దేవునికి అప్పగిస్తే ఒక్కరోజు వస్తుంది తప్పకుండా. అది రుచి చూస్తాం మనం. నేనైతే చాలా సార్లు చూశాను. మానుకున్నాను. చెప్పడం మానుకున్నాను. బెదిరించడం మానుకున్నాను. కలవరపడడం మానుకున్నాను. కొన్ని రోజుల తర్వాత దేవుడే దానికి జవాబిస్తున్నాడు. దానికి తప్పకుండా జవాబు ఇస్తాడు. కనుక మన కాపరైనటువంటి యేసు క్రీస్తుకి వారిని అప్పగిద్దాము. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు.
ఆత్మస్వరూపినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మా ఆత్మలకు, శరీరములకు, ప్రాణాత్మ శరీరములకు కాపరివి నువ్వే. మమ్మలను నాయనా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభువా. తండ్రి, మమ్మలను కాపాడగలిగినటువంటి వాడవు, పచ్చిక బయలు దగ్గరికి నడిపించగలిగినటువంటి వాడవు, మాకు ఆశ్రయ దుర్గము, రక్షణ దుర్గము. ప్రభా, నువ్వే, నువ్వే, నువ్వే. ఈ దినమంతా ప్రభా మమ్మల్ని పచ్చిక బయలు దగ్గరికి, జీవ జలముల దగ్గరికి, జీవాహారం దగ్గరికి మమ్మల్ని నడిపించమని ప్రభా, పరిశుద్ధ మార్గంలో మమ్మల్ని నడిపించమని, నీవు మా కొరకు చూపించిన మార్గములను మేము నడుచుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.